మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదైనా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు సజీవుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ప్రభు శిష్యులను అడుగుతున్నారు, నన్ను ఎవరని అనుకుంటున్నారు అన్నప్పుడు సీమోను పేతురు చెప్తున్నటువంటి మాట, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని అంటాడు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాలు కనుక మనం చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. అవును ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకమునికి వచ్చింది సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేసి మానవుని పవిత్రపరిచి, ఇక మరణము అనేది మానవునికి లేకుండా నిత్యమైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా మార్చాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే, సమస్త మానవాళి యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మరణించడం జరిగింది. పిల్లలు మరణించినప్పుడు ఆయన పాతిపెట్టుట ద్వారా సమస్త మానవాళి యొక్క పాపాన్ని కూడా ఆ యొక్క సమాధిలో పాతిపెట్టడము, ఆయన లేచి చూడగా ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మళ్ళీ తిరిగి లేవటం అనేది జరిగింది. అంటగా సమస్త మానవాళి యొక్క పాపాన్ని ఆ సమాధిలో పెట్టి తిరిగి ఆయన పాపము లేనటువంటి వాడిగా మూడవ దినాన సజీవుడిగా లేపటం జరిగింది. కాబట్టి మనము కూడా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా క్రీస్తు ఏ విధంగా అయితే సమాధి చేయబడి లేపబడ్డాడో అలాగా నా ఆత్మ కూడా లేపబడుతుంది అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు పిల్లలు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానం అనేది ఈ ప్రపంచ చరిత్రలో లేదంటే యుగ యుగాల చరిత్రలో మొట్టమొదటిది పిల్లరా. ఆయన మరణము తిరిగి లేవటం అనేది మొట్టమొదటిది. ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ ఏ మానవుడు చనిపోయి తిరిగి లేవటం అనేది జరగలేదు పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మరణించి తిరిగి సజీవుడిగా లేచాడో అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచబడినటువంటి వారు కూడా సజీవుల లెక్కలోకి రావాలనే ప్రభు యొక్క కోరిక ప్రియులారా. యేసు ప్రభు ఆ యొక్క సిలువలో మరణించడము తిరిగి లేవడం ద్వారా మనకు కలిగినటువంటి మేలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన సమస్త మానవాళి కూడా పాపంలో ఉండి దేవుని యొక్క అనుగ్రహాన్ని లేదంటే దేవుని యొక్క రాజ్యాన్ని పొందలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి అందరినీ కూడా తిరిగి నీతిమంతులుగా మార్చాలనేదే దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆయన మరణించడము తిరిగి లేవడం ద్వారా మొట్టమొదట మేలు ఏంటంటే పాపులను నీతిమంతులుగా మార్చడమే. అందుకనే రోమపత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అనే మాట చూడవచ్చు. అవును ప్రియరా, మన యొక్క అపరాధములు ద్వారా వచ్చినటువంటి మరణాన్ని ఆయన కొట్టివేయాలని, మన మరణము మనలో ఉండకుండా తీసివేయబడాలనే ఆయన మన యొక్క పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా మార్చబడ్డాడు పిల్లలు. ఎప్పుడైతే ఆయన పాపిగా మార్చబడి సిలువలో మరణించారో ఆ మరణము ద్వారా మనందరం కూడా పాపంలో చచ్చిపోయినటువంటి స్థితిలో ఉండాలని, ఆయన తిరిగి లేపబడడం ద్వారా మన పాపముల నుంచి మనం నీతిమంతులుగా మార్చబడాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే ఆయన మరణించి సజీవుడిగా తిరిగి లేచినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఇదిగో సమాధిలో ఆయన ఏ విధంగా అయితే పాతి పెట్టబడ్డారో అలాగే మన యొక్క పాపాలన్నీ కూడా పాతి పెట్టబడి తిరిగి ఒక నూతనమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి వ్యక్తిగా మనం లేపబడాలనేటువంటిది ఆలోచన. రెండవదిగా చూస్తే మనము జీవముతో కూడినటువంటి నిరీక్షణ కలిగి ఉండడానికై ఆయన సజీవుడిగా తిరిగి లేపబడ్డాడు పిల్లరా. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూస్తే, క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి నొందిరో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు అని అంటాడు. అవును ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ పాపములోనే మరణించి కనుక ఉన్నట్లయితే, తిరిగి లేపబడకుండా ఉన్నట్లయితే మన యొక్క నిరీక్షణ అంతా కూడా వ్యర్థమయ్యేది. ఆయన గురించి పడినటువంటి బాధలు, ఆయన గురించి పడినటువంటి వేదన, ఆయన పడినటువంటి అవమానాలు ఇన్ని కూడా వ్యర్థమైపోయాయి. మనకు ఒక నిరీక్షణ అనేది లేకుండా పోయేది. నిత్య జీవం అనేటువంటి నిరీక్షణ ఆయన తిరిగి లేవకపోతే ఆ నిరీక్షణ వ్యర్థమయ్యేది పిల్లలు. కానీ ప్రభువు సమాధిలోనే ఉంచబడలేదు, కానీ ఆయన 3వ దినాన తిరిగి సజీవుడిగా లేచి తండ్రి కుడి పాశాన్ని కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక నిరీక్షణ మనందరికీ కలుగు చేశాడు. ఆ పునరుద్ధానము ద్వారానే ఈ నిరీక్షణ మనకి కలిగింది ప్రియులారా. ఒకవేళ యేసు మరణించి తిరిగి లేవకుండా ఉన్నట్లయితే మన నిరీక్షణ వ్యర్థమైపోయేది ప్రియులారా. కాబట్టి అటువంటిది వ్యర్థము కాకుండా ఉండు నిమిత్తమే ఆయన మరణించి తిరిగి లేచినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఆయన సజీవుడైనటువంటి దేవుడు.
అందుకని యోబు భక్తుడు కూడా అంటాడు, నా శరీరము చీకిపోయినా నేను నా దేవుణ్ణి చూస్తాను అని అంటాడు. కాబట్టి ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం రక్షకుడుగా అంగీకరిద్దాం. ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించి లేచాడో అలాగే మనము కూడా మరణాన్ని జయించి లేచి ఆయనతో నిత్య రాజ్యంలో ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, సజీవుడిగా మా మధ్య ప్రత్యక్షమయ్యారు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. నేను మిమ్మల్ని మీరు కనబరుచుకొని, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములో జీవించువాడనే అని నీ మాటను ప్రభు మేము విశ్వసించి మీ యందు భయభక్తులు కలిగి ప్రతి చెడుతనాన్ని విసర్జించినైనా మేము కూడా పరిశుద్ధంగా మార్చబడి మీ రాజ్యంలో చేరే భాగ్యం ప్రతిబడికి దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.